అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు ఇళ్లలో చూసుకుంటాం, చాలా ఫొటోస్ పెడుతూ ఉంటారు. చాలా మంది చెప్తుంటారు ఉగ్ర దేవతల ఫోటోలు పెట్టకూడదని. ఉదాహరణకు తీసుకుంటే నరసింహస్వామి కూడా చాలా ఉగ్ర రూపం. ఆ స్వామి వారి ఫొటోస్ కొంతమంది పెట్టుకుంటుంటారు. నిజంగా ఉగ్ర రూపం ఉన్న ఫొటోస్ పెట్టుకోవద్దంటారా? కాళిక మాత అయినా సరే ఎందుకు పెట్టుకోకూడదు అంటారు? శాస్త్ర ప్రకారం ఏమైనా ఉన్నాయంటారు? ఇక్కడ మనం పదం వింటేనే తెలిసిపోతుంది ఉగ్రము అని. ఉగ్రము అంటే తీవ్రము, బలమైన దేవతలు, తీవ్ర దేవతలు, ఉగ్ర దేవతలు. నార్మల్ గా గృహస్థాశ్రమంలో ఉంటూ మనం ఉగ్ర దేవతల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి? పెట్టుకోకూడదు. కొంతమంది ఇప్పుడు ప్రత్యంగిర ఫోటోలు కానీ, కాళీమాత ఫోటోలు కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు కానీ, ఉగ్ర నరసింహస్వామి ఫోటోలు కానీ పెట్టుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏదైనా మీకు గురువు మంత్రం ఉపదేశించి ఆ సాధన చెయ్యమని చెప్పి ఉంటే మనం పెట్టుకోవాలి. నార్మల్ గా గృహస్థాశ్రమంలో ఉండి మనం ఉగ్రదేవతల ఫోటోలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాటికి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంటే ఉగ్రదేవతల ఫోటోలు పెట్టుకుంటే ఏదో అయిపోతుందా అంటే నెగిటివా అని అంటే ఆ శక్తిని మనం భరించలేం. కాబట్టి ఇళ్లలో అంత శక్తి భరించేంత కెపాసిటీ ఇంటికి ఉండదు, మనకి ఉండదు, స్వతహాగా ఉండవు. కాబట్టి మనం ఉగ్రదేవతల ఫోటోలు పెట్టుకొని ఆరాధన చేయకూడదు. నార్మల్ గృహస్థులు అయితే మీకు ఏదైనా మంత్రోపదేశం ఉండి, మీకు గురువు ఉండి, మీకు గురువు సజెస్ట్ చేసింటే పెట్టుకొని చేసుకోవచ్చు. అమ్మ, చాలా వరకు కూడా చూస్తుంటాం, మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు అక్కడ గుర్తు ఒక ఫోటో తెచ్చుకుంటాం, అమ్మవారిదైనా అయ్యవారిదైనా. అలా ప్రతి క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఫోటో తెచ్చుకొని ఇంట్లో మొత్తం నింపేస్తూ ఉంటాం. అది కొంతమంది ఇష్టంతో నింపుతుంటారు. నిజంగా నింపుకోవచ్చు అంటారు? అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు అంటారు? బాగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువ అయిపోయింది. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా ఫోటోస్ తెచ్చుకోవడం ఇవన్నీ తెచ్చుకుంటారు. ఓకే, పూజా మందిరం అంతా నిండిపోతుంది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఇప్పుడు ఏమైపోయిందంటే ఫొటోస్ కి ఇంతకు ముందు మనం బొట్లు మాత్రమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫోటోలకి దండలేస్తున్నారు, అతికిస్తున్నారు, కమ్మలు పెడుతున్నారు. అమ్మవారి ఫోటోకి అయితే కమ్మలు అతికిస్తున్నారు, దండ అతికిస్తున్నారు, ముఖరాలు కూడా పెడుతున్నారు. ఇది అంతా అతి అని చెప్తాను నేనైతే నా వరకు. ఎందుకంటే ఆల్రెడీ ఫోటోకే బొట్లు అన్ని ఇచ్చింటారు, ఊరికి ఫొటోస్ పాడైపోతాయి కదా. ఇప్పుడు గ్లాస్ ఫ్రేమ్ ఉన్నా కూడా మార్క్స్ పడతాయి. ఒక మంచి బొట్టు, గంధం పెట్టి కుంకుమ పెడితే ఎనఫ్, చాలు. అది ఒకటే బొట్టే. చేతులకి 8 చేతులు ఉంటే 8 చేతులకి, కాళ్ళకి, కిరీటాలకి, పైన బొట్టు మొత్తం. కొంతమంది ఇళ్లలో ఫోటోకి అంతా బొట్లు ఉంటాయి. కొంతమంది ఇంకా డిజైన్స్ కూడా వేస్తుంటారా, బొట్లు పెట్టడం కావాలి డిజైన్స్ అలా. ఇదంతా వద్దు అని చెప్తా నేను. ఫస్ట్ అయితే దేవుడి రూమ్ లో ఫోటోలు చాలా తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి అని చెప్తానంటే మన టైం అంతా క్లీనింగ్ కే సరిపోతుంది తప్ప సాధనకి సరిపోదు. ఇప్పుడు కొంతమంది చూసారా 30-40 ఫోటోలు పెట్టుకుని ఉంటారు దేవుని రూమ్ నిండా. ఎంత టైం పడుతుంది చెప్పు క్లీనింగ్ కి? వీక్లీ క్లీన్ చేస్తారు. మహా అంటే 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు. క్లీనింగ్ కి ఒక్క రోజు కేటాయిస్తారు తెలుసా వాళ్ళు, పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు. చాలా మందిని చూసాం మనం. ఇలా క్లీనింగ్ కే కేటాయిస్తే నువ్వు క్లీనింగ్ చేసి అలసిపోతావు, మరుసటి రోజు పూజ ఏం చేస్తావు? ఇంకా నిజమా కదా? మనం ఆలోచించాల్సిన విషయం. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. మినిమం మనకి శాస్త్రంలో చెప్పబడింది ఏంటి? పంచైతన పూజ. అందరికీ ఆమోదించబడిన పూజ పంచైతన పూజ. ఈ పంచైతనంకి సంబంధించిన దేవతల మూర్తులని కానీ, దేవతా ఫోటోలను మాత్రమే మనం పెట్టుకోవాలి. ఎవరెవరు చెప్తారు అంటే శివుడు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, విష్ణువు. ఇప్పుడు విష్ణువు అవతారాలన్నీ 10 అవతారాలు. ఆ 10 అవతారాలు నేను తెచ్చిపెట్టుకుంటాను. అమ్మవారి అవతారాలని 10 ఉన్నాయి. నేను ఆ 10 అవతారాల అమ్మవార్లను తెచ్చిపెట్టుకుంటాను. శివుడు, రుద్రుడు ఉన్నాడు, కాలభైరవుడు, ఇవన్నీ నేను తెచ్చిపెట్టుకుంటానంటే ఇది అంతా పిచ్చి భక్తి, పిచ్చి అని చెప్తా నేను. ఈ 5 ఫోటోలు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఇంకా దీంట్లో ఏం మనం ఆలోచించాల్సిన విషయమే లేదు. మీ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినా ఈ 5 ఫోటోలు ఉండాలి. మీ ఇంటి దేవుడు శివుడైనా ఈ 5 ఫోటోలు ఉండాలి. మీ ఇంటి దేవుడు అమ్మవారైనా కూడా ఈ 5 ఫోటోలు ఖచ్చితంగా ప్రతి పూజా మందిరంలో ఉండాలి. ఇది ఒకటి. సాధకులకి వేరైపోతుంది. సాధకులు ఏమైపోతుంది అంటే సాధన చేసే వాళ్ళు ఏ అమ్మవారి దీక్ష తీసుకొని, ఏ మంత్రం తీసుకొని సాధన చేస్తారో ఆ అమ్మవారి ఫోటో ఉంటుంది.
తర్వాత ఇప్పుడు శివుడిది తీసుకున్నారు, శివుడిది సాధన చేస్తున్నారు, శివుడిది ఉంటుంది. విష్ణువుది చేస్తున్నారు, విష్ణువుది ఉంటుంది. ఒకవేళ విద్య పరంగా దశమహావిద్యలు చేస్తున్నారు, దశమహావిద్యల్లో కూడా ఏదో ఒక అమ్మవారికి చేస్తున్నారు అంటే ఆ అమ్మవారిది ఉంటుంది, ఆ అమ్మవారికి చేస్తారు. ఇంకా మిగతా వీళ్ళంతా ఏం ఉండరు అంటే వీళ్ళకి చెయ్యమని కాదు అర్థం. వీళ్ళు మెయిన్ ఇంటి అధిష్టాన దేవత. ఎవరైతే ఇంటి దేవుడు ఉంటారో గృహస్థులకి, వాళ్ళకి ఇంటి అధిష్టాన దేవత మధ్యలో ఉంటారు. సాధకులు ఎవరైతే విద్య పరంగా అమ్మవారిని నమ్ముకొని సాధన చేస్తుంటారో వాళ్ళకి ఆ ఇంటి అధిష్టాన దేవత వాళ్ళు చేసే సాధనా దేవతనే. ఇలా ఉంటుంది, రెండు వేరియేషన్స్ ఉంటాయి. కానీ సాధారణ గృహస్థులు మనం పంచాయతన పూజలో స్వామివారు ఆదిశంకరాచార్యులు 5 దేవతల గురించి చెప్తారు కాబట్టి ఈ 5 దేవతామూర్తుల ఫోటోలు గాని విగ్రహాలు గాని ఖచ్చితంగా ఉండాలి. అమ్మ చాలా వరకు చూస్తుంటాం, కొంతమంది పూజా మందిరంలో కాకుండా దేవుడి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ వాల్స్ కి పెడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఫొటోస్ ఎక్కువైనా అని పెడుతుంటారు, కొంతమంది ఇష్టంగా ఇక్కడ రాగానే చూడడానికి బాగా కనిపిస్తుంది అని చెప్పి పెడుతూ ఉంటారు. మనకి అమ్మాయిలకంటే అంటుముట్టు ఉంటుంది, నాన్ వెజ్ తింటూ ఉంటాం, మరి అలా పెట్టుకోవచ్చు అంటారా? ఎక్కడ పడితే అక్కడ వాల్స్ కి పెట్టడం అలా అంటే ఇది ఎవరి అభిప్రాయం వాళ్ళదిమ్మా. ఇప్పుడు ఏదో ఇంటికి ఎంట్రన్స్ లో లోపలికి వెళ్తేనే ఒక దేవుడి ఫోటో ఉండడం అనేది శ్రేష్టం. బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి ఫోటో చూసి బయటికి వెళ్ళడం శ్రేష్టం. లోపలికి వెళ్ళే వెంటగానే దేవుడు కనిపించడం అనేది శ్రేష్టం. అది ఒకటి. మహా అయితే 2 బుద్ధుడిని పెడతారు, శివుడిని పెడతారు, వెంకటేశ్వర స్వామి పెడతారు, అమ్మవారిని పెడతారు, కృష్ణుడిని పెడతారు, ఇలా ఇష్టం వచ్చినట్టు పెడతారు. అది వాళ్ళ ఓపిక, వాళ్ళ పిచ్చి అనే చెప్తా నేను. ఏదైనా సింపుల్ గా ఉండాలి, ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ ఫోటోలతోనూ సామాన్లతోనే నిండిపోయి గజిబిజి వాతావరణం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లోకి అడుగు పెడితే మనకు ఒక దేవాలయంలోకి అడుగు పెట్టినంత కాకపోయినా కూడా కొంచెం ప్రశాంతమైన వాతావరణం రావాలి. కాబట్టి ఇంట్లో చిందరవందర వండుకోకున్నట్టు, హెవీగా ఫొటోస్ పెట్టుకోకున్నట్టు, నీట్గా 1-2 పెట్టుకుంటే చాలు. 1 ఎనఫ్, ఇంకా 2 ఓకే. అమ్మ చాలా వరకు కూడా చూస్తుంటాము, ఫొటోస్ పాత అయిపోతుంటే పడేస్తూ ఉంటారు. కొంతమంది నదులలో వదిలేస్తుంటారు, కొంతమంది గుడిలలో వదిలేస్తుంటారు, కొంతమంది చెత్తబుట్లో పడేసే మహానుభావులు కూడా ఉన్నారు. మరి అసలు ఏంటమ్మా, ఏం చేయొచ్చు అంటారా పాత ఫోటోల్ని? ఇక్కడ ఇంకొక అపోహ కూడా ఏముంది అంటే, మనం చేసిన పూజా ఫోటోలు వేరే ఒకరికి ఇవ్వకూడదు అని అంటారు. కానీ ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం పూజ కొన్ని ఏళ్ళగా ఒక ఫోటోకి చేసింటాం, వేరే వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మేము పూజ చేసుకుంటాం, మనం ఆ ఫోటోని తీసి పెట్టాలి, మార్చాలి అనుకుంటున్నాం. ఆ సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు ఎక్కడో అటకెక్కించి పైన పెట్టడం వల్ల, ఎక్కడో దేవాలయాల్లో పెట్టి రావడం వల్ల, నీళ్ళల్లోకి వేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఎవరైనా ఆ ఫోటోని తీసుకొని పూజ చేసుకుంటారు అంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎలా ఫీల్ అవుతారంటే, మేము ఇన్ని రోజులు పూజ చేశాము, ఆ శక్తి అంతా అమ్మవారిలో ఉంటది, ఆ ఫోటోలో ఉంటది, మా ఇంటికి ఉన్న అదృష్టం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందేమో, ఇలా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు పాడేయకూడదు కదా, నీళ్ళలో కూడా వేయకూడదు కదా. ఇంట్లో ఉన్న అంత అదృష్టం అంతా నీళ్ళ పాలైపోదు, పోయి ఏదో చెట్టు కింద పెడతారు, అంతా కూడా పెట్టకూడదు కదా, అప్పుడు పోదా అదృష్టము? ఇది ఒక అపోహ మాత్రమే. ఎవరైనా మీకు మీ పూజా ఫోటోలు ఎవరైనా మేము పూజ చేసుకుంటాం ఇవ్వండి అంటే ఏ ఆలోచన లేకోకున్నట్టు ఇవ్వండి. మీరు చేసే పూజ ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఆ ఫోటో పూజ జరుగుతుంది కాబట్టి ఇంకా మంచిది. ఇంకొకటి, భగవంతుని శక్తి ఈ ఫోటోలోనే ఉంది, ఈ ఫోటో రూపంగా మాత్రమే ఉంది, ఈ ఫోటోలో ఉన్న అమ్మవారికే ఉంది అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే భగవంతుని శక్తి సర్వము ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. భగవంతుని యొక్క చైతన్య శక్తి ప్రతి దాంట్లోనూ ఉంది, గోడలో ఉంది, పుట్టలో ఉంది, మన్నులో ఉంది, నీళ్ళలో ఉంది, ప్రతి దాంట్లోనూ ఉంది. ప్రతి దాంట్లోనూ చూడాలి. అంతేగాని మనం ఒక్కటే పూజ చేసే ఫోటోలో మాత్రమే ఉంది అనుకోవడం తప్పు. అమ్మ, ఒకవేళ నిజంగా అవి ఫొటోస్ పాడైపోయి కొన్ని చెదలు పడుతూ ఉంటాయి, ఫొటోస్ ఫ్రేమ్స్ ఖరాబ్ అవుతుంటాయి, మరి అలాంటి ఫోటోలను ఏం చేయాలంటారు? గ్లాస్ పక్కకు తీసేయాలి. గ్లాస్ తీసేసి ఫ్రేమ్స్ మాత్రం వాటర్ లో వేయచ్చు. గ్లాసులు ఎప్పుడు వేయకూడదు, ఎందుకంటే మూగజీవులు నీళ్ళలో ఉంటాయి, చేపలు ఉంటాయి, ఇంకా కప్పలు ఏవేవో ఉంటాయి. వాటికి గ్లాస్ పోయి అవి మింగడం ద్వారానో పుచ్చుకోవడం ద్వారానో వాటికి నష్టం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. అందుకు గ్లాస్ ఉన్న ఫొటోస్ మాత్రం వాటర్ లో వేయొద్దండి. ఒక మూగజీవులనే కాదు, మామూలుగా జనాలు కూడా వాటర్ లో దిగి స్నానం చేసేటప్పుడు కాళ్ళకు గుచ్చుకోవడం, ఈ గ్లాసెస్ ఉండడం వల్ల ఇలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వాటర్ లో గ్లాస్ ఉన్న ఫొటోస్ వేయొద్దు. గ్లాస్ ఫ్రేమ్ అంతా పక్కకు తీసేసి, అది కావాల్సిన ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అది ఎట్లా కరిగిపోతుంది, పేపరే ఉంటుంది కాబట్టి అది మాత్రం వేసుకోవచ్చు. అలా మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.